ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం గురించి ప్రస్తావిస్తూ సరే రాజ్యసభ సభ్యులు కొంతమంది అటు సీమాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు పలు విజ్ఞప్తులు చేశారు. చేసినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఒక ఆర్థిక మంత్రిగా ఉంటూ ప్రభుత్వం తరఫున జవాబు చెప్పినప్పుడు బాధ్యత రహితంగా మాట్లాడారు. వారు బాధ్యత రహితంగా మాట్లాడారు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం గురించి ప్రస్తావించారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఇది రాష్ట్ర విభజన చట్టం. ఇప్పుడే దీన్ని డౌన్లోడ్ చేయించాను. ఇక్కడ బుక్ తొందరగా దొరకకపోయేసరికి చాలా అంశాలు దీంట్లో మరి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కోసమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 వచ్చింది పార్లమెంట్లో. వచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వము యూపీఏ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో తెలంగాణ ఒక కొత్త రాష్ట్రానికి ఏమి కావాలి, ఏం చెయ్యాలి అనేది ప్రస్తావించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల సీమాంధ్ర ప్రాంతానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలి అనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ దీంట్లో చాలా విషయాలు కూడా చొప్పించడం జరిగింది. దీనికి నిర్మలా సీతారామన్ గారు కానీ లేకపోతే బీజేపీ కానీ సంబంధం లేదు. ఇది ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం. అది అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ పార్టీ గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఈ చట్టం పార్లమెంట్లో వచ్చేటట్టు ప్రజల్ని సన్నద్ధం చేసి ఉద్యమాలు నడిపి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలు సాధించుకున్నారు. ఎట్లొచ్చింది ఇది? దీని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఏమున్న విషయాలు అవన్నీ కూడా పార్లమెంట్ ఆమోదించింది. అవి తెలంగాణ ప్రజల హక్కు. అది తదనంతరం మోడీ గారి ప్రభుత్వం వచ్చింది 2014. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మోడీ గారి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఆమె నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ చాలా తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల, సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్మించినటువంటి తెలంగాణను చాలా చిన్న చూపుతో మాట్లాడింది నిర్మలా సీతారామన్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పింది నిర్మలా సీతారామన్ గారు. నేను నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నా, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపిన రోజు తెలంగాణ సర్ప్లస్. ఆమె ఆర్థిక మంత్రి, గుర్తు చేస్తున్నా నేను, మీడియా ద్వారా చూడాలి. నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ was surplus not in 2014 madam. Telangana as a region in the year 1956 it was surplus. This was mentioned by none other than BPR Vittal garu, a famous economist, a senior IAS officer of the undivided state of Andhra Pradesh. He himself has written a book, Telangana Surplus, and Telangana still surplus in 2014 అని చెప్పి మళ్ళీ రాసినారు వారు. నిర్మలా సీతారామన్ గారు, this is not because of your BJP or your Janasangh party. This is by virtue of the Telangana region and its people and its strength by itself. And our demand was, right from the beginning, we mentioned
ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, వందల సార్లు చెప్పినాం తెలంగాణ సర్ప్లస్ అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు, నేను ఆ రోజు ఎంపీగా ఢిల్లీలో 2004 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ దగ్గర చెప్పినాం తెలంగాణ సర్ప్లస్, బట్ ఫర్ ఎక్స్‌ప్లాయిటేషన్ తెలంగాణ నష్టపోతుందని చెప్పిన మేము. నేనేదో కొత్త వార్త చెప్పినట్టు రాజ్యసభలో చెప్తుంది నిర్మలా సీతారామన్ గారు. దట్ ఈస్ అన్ హిస్టారికల్ ఫ్యాక్ట్. మళ్ళీ మీరేం చెప్తున్నారు, తెలంగాణ డెట్లకి పోయింది, అప్పుల పాలైంది అని చెప్పి ఏదో చింతిస్తున్నట్టు కూడా అక్కడ నిన్న వ్యాఖ్యానించారు. తెలంగాణ డెట్ రిడెన్ స్టేట్ కాదు, తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదది. ఈ రోజు వరకు కూడా చెప్తున్నా నేను, తెలంగాణ తీసుకొచ్చిన అప్పులతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం, తెలంగాణ 9 జిల్లాల్ని 33 జిల్లాలుగా మార్చి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీసులు, జిల్లా ఎస్పీ ఆఫీసులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం. దోస్ ఆర్ ఆల్ అసెట్స్. అవన్నీ అసెట్స్. అప్పుల పాలైనంటే ఏంటంటే అప్పులు తీసుకొచ్చి వృధాగా ఖర్చు పెడితే అది అప్పుల పాలవుతుంది. తెలంగాణ ఈజ్ నాట్ ఎ డెట్ రిడెన్ స్టేట్, మైండ్ ఇట్. నిర్మలా సీతారామన్ గారు, we have created wealth, we have created infrastructure. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేతే సాయంకాలం ఇక్కడనే కూర్చుంటాడు, మా తెలంగాణ భవన్ పక్కకు కమాండ్ కంట్రోల్లో కూర్చుంటాడు. దేశంలో ఇక్కడ లేదు. ఇవాళ కమాండ్ కంట్రోల్ తెలంగాణ రాష్ట్రం పోలీస్ అధికారులకు పెట్టినటువంటి దాంట్లో రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు. ఈ రోజు ఇప్పుడు కూడా రివ్యూ మీటింగ్ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మా పక్కకే. వాట్ ఎవర్ అమౌంట్ మేము లోన్స్ ద్వారా తీసుకొచ్చినాయి, వీ హ్యావ్ క్రియేటెడ్ వెల్త్. 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు పెట్టాం. ఎందుకు పెట్టాం? పేద వర్గాల కోసం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 90% ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉపయోగిస్తున్నాడు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు తీసుకొస్తా అని చెప్తున్నాడు కదా. హూ కన్స్ట్రక్టెడ్ మల్లన్న సాగర్? రాజశేఖర రెడ్డి గారు దోషడంతా ఆలోచిస్తే కేసీఆర్ గారు తాంబాలం అంతా ఆలోచించిండు మల్లన్న సాగర్ని. 1 TMC 2 TMC ఆలోచిస్తే ఇలా దాన్ని 50 TMCల మల్లన్న సాగర్గా మార్చినాం. వీ హ్యావ్ క్రియేటెడ్ వెల్త్. అందుకోసమే రాజ్యసభలో మీరు మాట్లాడిన వ్యాఖ్యానాలను మీరు విరమించుకోవాలని చెప్పి నేను నిర్మలా సీతారామన్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. వీ హ్యావ్ క్రియేటెడ్ వెల్త్. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ కాదు, అది తిప్పి కొడితే 3000 కోట్లు. మేడిగడ్డ, అన్నారం, సుందిలా కలిపితే దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు ఇలా లిఫ్ట్లు, పంపులు, ప్రాజెక్టులు, లక్షలాది ఎకరాలకి నీళ్ళు అందించేటువంటి యంత్రాంగాన్ని, ఆ వసతులు కల్పించినాం అప్పు తీసుకొచ్చి. దానికి రీపేమెంట్ కెపాసిటీ క్రియేట్ చేసుకున్నాం, వెల్త్ను. ఇలా 4 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతు నేను కోటీశ్వరుడు అని చెప్పి గర్వంగా చెప్పుకునేంత స్థాయికి తీసుకొచ్చినాం తెలంగాణని. ఇలా నేను మీరు చెప్తుంటే మీ బీజేపీలు అందరు సపోర్ట్లు కొడతారు. ఏం చెప్పిండ్రు? మేము ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చాము. హూ ఆర్ యూ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నది. సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క అని చెప్పి 4 సార్లు ఉచ్చరించింది. ఇప్పుడే నేను వీడియో చూసి వచ్చిన ఇక్కడికి. నిన్న నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్యానాలు అని రాజ్యసభలో మాట్లాడింది ఇప్పుడే చూసి వచ్చిన. 4 సార్లు సమ్మక్క సారక్క పేరు తీసారు. సమ్మక్క సారక్క పేరు ఎవరు పెట్టారో? కేసీఆర్ పెట్టాడు. ఎప్పుడు పెట్టాం దానికి? ట్రైబల్ యూనివర్సిటీ. మా సోదరమణి గారు మాట్లాడతారు దానిపైన. వారు మంత్రిగా చాలా కృషి చేసిండ్రు దాని భూ సేకరణ కోసం, దానికోసము తన్నాడినాం మేము. అది మీరిచ్చింది కాదు, అది దట్ ఈస్ అ రైట్. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు అది. ఎవరు చెప్పించింది? అది ఉద్యమ పార్టీ ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడి ఇవన్నీ మాకు కావాలని చెప్పిన మేము. We were deprived for many years.
మా ట్రైబల్స్ పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, పూర్వపు కరీంనగర్ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా, పూర్వపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులకి చదువు సంధ్యలే. ఒక్కడే డాక్టరు తెలంగాణ రాకముందు ఆదివాసుల లోపల. మొత్తం 60-70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల పరిపాలన లోపల ఒకడే ఒక డాక్టర్ ఉండే పాపం. ఇలా దాదాపు 30 మెడికల్ కాలేజీలు పెట్టి వందలాది మంది ఇలా ఆదివాసుల బిడ్డలు, ట్రైబల్ బిడ్డలు, బంజారా బిడ్డలు ఇలా గొప్పగా చదువుకుంటున్నారు. దిస్ ఈజ్ ద వెల్త్ క్రియేటెడ్ బై గులాబీ జెండా, తెలంగాణ ఉద్యమ పార్టీ. మీరు ఇంకేం చెప్తారు? గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ వేస్తామని చెప్తున్నారు. ఇది ఒక్క రాష్ట్రంలో వేయలేదు. ఇది ఇలా నాగపూర్ నుండి మంచిర్యాల మీదకెళ్ళి, వరంగల్ మీదకెళ్ళి, ఖమ్మం మీదకెళ్ళి, విజయవాడ కలుపుతున్నాం. ఎందుకంటే నేషనల్ కనెక్టివిటీ. అది నార్త్ ఇండియా సౌత్ ఇండియా కనెక్షన్స్ లో కూడా తెలంగాణ మధ్య ఉన్నది కాబట్టి పోతున్న రోడ్లు అవి. జాతీయ రహదారులకు ఇన్ని కోట్లు పెట్టామని చెప్పి కోట్లు పెడితే బల్లలు కొడతారు బీజేపీ ఎంపీలు. మంచిదే కాదంటలే మేము. ఏదో తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చినట్టు మాట్లాడాలని తప్పుపడుతున్నారు నిర్మలా సీతారామన్ గారు. ఇవాళ వందే భారత్ ట్రైన్స్ దేశవ్యాప్తంగా పెట్టిండ్రు, దాంట్లో పెట్టిండ్రు. తెలంగాణకు కొత్తగా పెట్టినరా? దేశవ్యాప్తంగా వందే భారత్ ట్రైన్స్ పెట్టిండ్రు. అట్టేజీలు ఇటు పోతాయి, ఇటు అటు పోతాయి రైళ్లు. బ్రిటిష్ వాళ్ళు కూడా పెట్టిండ్రు రైళ్లు. మద్రాసు నుండి నేను పుట్టకముందు, నువ్వు పుట్టకముందు, అందరం పుట్టకముందు జీటీ ట్రైన్ పడ్డది, గ్రాండ్ ట్రక్ ఎక్స్ప్రెస్. పోతాయి దేశంలో అటు ఇటు తిరుగుతా ఉంటాయి రైళ్లు. రైలు చెప్పినా అని చెప్తుంది. తర్వాత నవ్వు వస్తుంది. జన్ ధన్ బుక్స్ ఇచ్చినావు, అకౌంట్ ఓపెన్ చేసినావు అని చెప్పినావు. జన్ ధన్ బుక్స్ ఇచ్చినావు. బుక్స్ జేబులో పెట్టుకున్నారు, సూరుకు చెక్కారు. జన్ ధన్ బుక్స్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినావు. అది పెద్ద గొప్పగా మరి నిర్మలా సీతారామన్ గారు చెప్తారు. బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్, బీఆర్జీఎఫ్ ఫండ్స్ కోసం తిరిగి సచ్చినాం నేను 2014 నుండి 19 వరకు. ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఉండే. మాకు ఇస్తాన డబ్బులు ఇవ్వలేదు. జిల్లాకి 50 కోట్లు ఇస్తాన్నారు. ఒక్క సంవత్సరం మాత్రం ఇచ్చారు, తర్వాత ఎగ్గొట్టిండ్రు. మెదక్ రైల్వే స్టేషన్ పెట్టినాం, మోడీ గారు పెట్టిండ్రు, ఇందిరాగాంధీ పోటీ చేసిందని చెప్పినారు. అది కట్టబట్టి 20 ఏళ్ళే ఆ రైల్వే లైన్. మీ మోడీ గారు వచ్చిన తర్వాత కంప్లీట్ అయిందని దాన్ని ఇనాగ్రేట్ చేసినావు. అదే ఇందిరాగాంధీని ఎందుకమ్మా? ఇందిరాగాంధీ ఏదో చేయనట్టు మోడీ చేసినట్టు మాట్లాడడం. ఇందిరాగాంధీ ఎస్ షీ వన్ ఫ్రమ్ దట్ మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. ఆమె ప్రైమ్ మినిస్టర్ అయినరు. అప్పుడు వేసిండ్రు. దురదృష్టవశాత్తు 20 ఏళ్ళు కట్టిండ్రు. దాన్ని కడితే ఏదో రైల్వే మొన్న అయితే ఓపెన్ అయితే అది మేము చేసినట్టు చెప్పుకుంటున్నారు. అసలు సంగతి తెలంగాణ గురించి చెప్పాలి. తెలంగాణ సగటు జిఎస్డిపి ఎంతుండే ఇంత పెరిగింది. 2014లో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ దాదాపు 29,288 కోట్ల రూపాయలు. దాన్ని మరి పోయిన సంవత్సరం 1,38,181 కోట్ల రూపాయలు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చింది. మరి ఇది పెరుగుదల కదా, నిన్ను ఎందుకు ప్రస్తావించలేదు? తలసరి ఆదాయం తెలంగాణ వచ్చినప్పుడు 1,24,000 రూపాయలు తలసరి ఆదాయం ఒక వ్యక్తి, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం ఇంగ్లీష్లో. ఇవాళ 3.5 లక్షలు. ఇది మీరే చెప్తున్నారు, మీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నది. మరి ఇది నిన్న గౌరవంగా ఉండగా తెలంగాణ ప్రజలు ఇంత సాధించిండ్రు, తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల లోపల ఇంత గొప్పగా ఎదిగిందని చెప్తే నేను నోట్ ఏం బా ఆ మాట్లాడితే ఏమే నిర్మలా సీతారామన్ గారు? ఇవన్నీ మీరు ఇచ్చిన లెక్కలు, నేను చెప్పే లెక్కలు కాదు. తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 5 lakh crores 2014లో. ఇప్పుడు అది 14.63 lakh crores. ఇది చెప్పచ్చు కదా. భారతదేశంది ఈ స్థాయిలో ఎదగలేదు. బడ్జెట్ గురించి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,00,000 కోట్లు లేకుండే బడ్జెట్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,92,000 కోట్లు పెట్టాం. ఎంత ఎదుగులా 3 times పెరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. ఇవన్నీ నేను చెప్తలేను, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నీతి ఆయోగ్ చెప్తున్నది. మీ ప్రభుత్వం చెప్తున్నది తెలంగాణ ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందని చెప్పి. ఢిల్లీలో ప్రధానమంత్రి గారు ప్రతి కేంద్ర మంత్రి
తెలంగాణ రాష్ట్రం లోపల ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందని చెప్పి ప్రతిసారి పార్లమెంట్లో లోక్సభలో ప్రశ్నలకు జవాబులు చెప్పేటప్పుడు తెలంగాణ మొదటి వరుసలో ఉన్నది. దేశంలో కూడా 20 మంచి గ్రామాలు ఎంపికైతే 19 గ్రామాలు తెలంగాణ గ్రామాలు ఎంపికైనాయి. హరితహారం కేసీఆర్ గారు మొదలు పెడితే 3% గ్రీనరీ పెరిగిందని చెప్పి మీ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్రీ చెప్పింది. ఒకటి కాదు, రెండు కాదు. వైద్య విద్య లోపల ఇన్ని సీట్లు 3,70,00,000 జనాభా 2011 సెన్సస్ ప్రకారంగా పర్ స్టూడెంట్ రేషియో చూస్తే తెలంగాణలో పర్ హెడ్ లెక్క తీస్తే ఇన్ని సీట్లు తెలంగాణ రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రంలో లేవు ఇన్ని మెడికల్ కాలేజ్ సీట్లు. దాని కొంతమంది తెలుగులో కూడా తెల్లకోటు విప్లవం కూడా చెప్పిండ్రు. ఇలాగా భూపాలపల్లిలో నేను 2004లో భూపాలపల్లి హన్మకొండ ఎంపీగా ఉన్నా. పిహెచ్సి లేకుండే అక్కడ ఉండే ఒకటి కట్టిన బిల్డింగ్. ఇలా అక్కడ ఒక మెడికల్ కాలేజు, ఒక కలెక్టర్ ఆఫీసు, ఒక పోలీస్ ఆఫీసు. ఈ అభివృద్ధి వచ్చి చూడండి. నిర్మలా సీతారామన్ గారు ఒక 2 రోజులు పర్యటన పెట్టుకోండి, ఒక ట్రైబల్ ఏరియాస్లో పెట్టుకోండి, తిరగండి. తెలంగాణ ఎంత అభివృద్ధి చెందినది మీకు తెలుస్తుంది. నేను ఈ పార్టీని అంటలేను, ఆ పార్టీని అంటలేను అని చెప్పి తెలంగాణను బదనాం చేయడానికి ప్రయత్నం చేసింది నిన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు బదనాం చేస్తాడు. అప్పుల పాలైంది, అప్పుల పాలైంది, అప్పుల పాలైంది. దానికి తోడు ఈ బీజేపీలు. తెలంగాణ ఇస్ హ్యాపెనింగ్ స్టేట్. ఇలా ఒక బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఉన్నది సార్. రాజకీయాల్లో పట ఇలా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారం ఉన్నది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు ఆ విధంగా నిర్ణయం చేసిండ్రు, ప్రభుత్వం పోయింది. ఈరోజు మరి తెలంగాణ అభివృద్ధి కాలేదు, చెడిపోయింది, అప్పుల పాలైంది అని నిందలు వేసి మా తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడకండి. తెలంగాణ ముందుకెళ్తున్నది. ఈ ముందుకెళ్లే తెలంగాణకు కట్టెబెట్టినట్టు పెట్టకండి నిర్మలా సీతారామన్ గారు. తెలంగాణ ఆ గ్రోత్ ట్రజెక్టరీ కేసీఆర్ ఎక్కించిండు. తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తున్నది. ఈ ముందుకెళ్లే తెలంగాణ రాష్ట్రాన్ని నిందించి, మోర్ పర్టికులర్లీ నిన్న మీరు మొదటి వ్యాఖ్యానమే తెలంగాణ 2014లో సర్ప్లస్ స్టేట్ ఉండే 2024 కేసీఆర్ గారు పరిపాలన వచ్చేసరికి అప్పుల పాలైందని చెప్పి మీరు రేవంత్ రెడ్డికి వత్తాసు పలికినట్టు నిన్న పార్లమెంట్లో స్పష్టంగా ఏర్పడ్డది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ 2 జాతీయ పార్టీలు అనబడిన పార్టీలు, కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని సహించరు తెలంగాణ ప్రజలు రానున్న రోజుల పట. ఎందుకంటే అభివృద్ధికి ముందుకెళ్తున్నటువంటి తెలంగాణని ఎలా అడ్డుపడ్డరు. ఇదే చివరిగా ఈ రాష్ట్ర విభజన చట్టంలో మరి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఇస్తామన్నారు. పొందపరచకపోయినప్పుడు కూడా పార్లమెంట్లో మేము గొంతు దించుకొని మాట్లాడితే మాకు హామీ ఇచ్చిండ్రు. ఒక ఐసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మరి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చిండ్రు, ఒక తెలంగాణకే ఇవ్వలేదు. ఒక IIT అది కరీంనగర్ కావాలని చెప్పి నేను కొట్లాడిన, ఇచ్చినట్టే ఇచ్చిండ్రు. మళ్ళీ తీసుకుపోయి బీజేపీ పరిపాలన రాష్ట్రం అప్పుడు కర్ణాటకకు ఉంటే అప్పటి వరకే కర్ణాటక ఒకటి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇంకొకటి ఇచ్చిండ్రు. ఈమె అక్కంచెల రాజ్యసభ మెంబర్ 2 కొట్టుకోపోయింది కర్ణాటక. కరీంనగర్కి వచ్చేది కూడా తీసుకుపోయారు. ఒక IIM రాలేదు. మరి గవిచ్చి మాట్లాడు నిర్మలమ్మ. ఊరికే తెలంగాణ రాష్ట్రం పైన నిప్పులు జరగకు. మేము కొట్లాడి తెచ్చుకున్నాం, తెలంగాణను ముందుకు తీసుకెళ్తాం. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డప్పుడు కూడా మరి బీజేపీ పార్టీ కొంతమంది దీన్ని వ్యతిరేకించిన విషయం మనకు తెలుసు. అలాంటి శక్తులు మాట్లాడిస్తున్నట్టు నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొంత మద్దతు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని శక్తులు ఉండే. ఆ రోజు కూడా మోడీ గారు అనలేదా,
2014 ఎన్నికలప్పుడు తల్లి ప్రసవించింది, మరి తల్లి చనిపోయింది, బిడ్డ ఉన్నది అన్నట్టు, బిడ్డ బతికింది తల్లి వచ్చిందని ఇది అన్నాడు. అక్కడ తిరుపతిలో అన్నాడు, మహబూబ్ నగర్లో అన్నాడు. కాబట్టి అది ఇంకా కొన్ని సెక్షన్స్లో ఉన్నది బీజేపీలో, ఈ తెలంగాణ వ్యతిరేకత. ఇప్పుడు గెలిచిన ఎంపీలు కూడా చాలామంది తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొనలేదు, కొంతమంది తప్పితే. కాబట్టి మీరైనా ఇప్పటికైనా నిర్మలమ్మ గారు మాట్లాడిన మాటలను మీరు తప్పని చెప్పి వచ్చేటి కోసం కొట్లాడండి. 8 మంది గెలిచిండ్రు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, ఆడ రిపేర్ షాప్ను కోచ్ ఫ్యాక్టరీ అంటారు. అది రిపేర్ చేసే ఫ్యాక్టరీ, అది దాన్ని కోచ్ ఫ్యాక్టరీ అని చెప్తారు. ఇలా బయ్యారం ఉక్కు వస్తుందన్నారు, రాలేదు. నిన్న వారు మాట్లాడతారు, మల్కన్గిరి నుండి కొత్త రైల్వే లైన్ వస్తున్నది, ఇది మన కొత్తగూడెంకి అట్టించి మన డోర్నకల్ దాకా వస్తుంది. దాని గురించి కూడా మరి సత్యవతి గారు మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ ఆ జిల్లా వారు విస్తృతంగా తిరుగుతున్నారు, ఆడ ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా మరి దృష్టికి తీసుకురావాలి. కాబట్టి నేను వారిని కూడా మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నాను.